పొట్లకాయ ఫ్రై చూపించబోతున్నానండి. పొట్లకాయ ఫ్రైకి లేతగా ఉన్న పొట్లకాయలైతేనే టేస్ట్ బావుంటుంది. పొట్లకాయని ఫస్ట్ వాటర్‌తో వాష్ చేసుకొని తడిగా ఉన్నప్పుడే మనం పైన పులుసుని సెపరేట్ చేసుకోవాలి. ఒక స్పూన్ గాని, చాకు గాని తీసుకొని కొంచెం ప్రెషర్‌తో అలా రుద్దినట్లయితే ఆ పులుసంతా సెపరేట్ అయిపోతుందండి. తరువాత మనం పొట్లకాయని కట్ చేసుకొని విత్తనాలు గూడా సెపరేట్ చేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా. పొట్లకాయ ముక్కల క్వాంటిటీని బట్టి 1 లేదా 2 ఆనియన్స్ గూడా కట్ చేసుకోవాలి. పొట్లకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని, మనం చేతితో కొంచెం గట్టిగా ప్రెషర్‌తో కలిపామంటే బాగా వాటర్ వదులుతుందండి. ఆ వాటర్‌ని, పొట్లకాయ ముక్కల్ని మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే ఫ్రై బాగొస్తుందండి. లేదంటే ఫ్రై ముద్ద ముద్దగా వస్తుంది. ఆ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల. అలా సెపరేట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, కొంచెం పోపు గింజలు వేసుకొని, పోపు గింజలు బాగా వేగించుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేయాలి. ఆనియన్స్ ఒక్క 2 మినిట్స్ వేగితే చాలండి. ఎక్కువగా వేగనవసరం లేదు. ఆనియన్స్ వేగిన తర్వాత మనం వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేయొద్దండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి వాటర్ సెపరేట్ చేసాం గదా! ముక్కలంతటికి సాల్ట్ పట్టేసుంటుంది. పొట్లకాయ ముక్కలు సాల్ట్ లేకుండానే ఆ విధంగా ఒక్క 5-10 మినిట్స్ మనం వేగనివ్వాలి. మూత పెట్టి వేగించుకున్నట్లయితే బాగా మగ్గుతుంది. వేపుడు గూడా బాగా పొడి పొడిగా వస్తుందండి. మనం ఎక్స్‌ట్రా ఏ వాటరు యాడ్ చేయకుండా. ఈ విధంగా పొట్లకాయలంతా బాగా వేగిపోయిన తర్వాత మనం కూర కారం యాడ్ చేయాలండి. వెల్లుల్లి కారం ఉంటుంది కదా! మన క్వాంటిటీకి తగ్గట్టు వెల్లుల్లి కారం యాడ్ చేయాలి. వెల్లుల్లి కారం యాడ్ చేసి 2 నిమిషాలు వేగిన తర్వాత మన ఇంట్రెస్ట్‌ని బట్టి పుట్నాల పొడి గూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. పొట్లకాయ వేపుడు రెడీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.